ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకందరికి పిలిపిస్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మీరందరూ ఆలోచన చేయండి. ఇవాళ రాజీనామా ప్రకటించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చెయ్యందేమన్నా ఉందా? వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని ఎంపీకి నిలబెట్టి గెలిపించారు, మళ్ళీ ఎంపీకి ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు, ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించారు. ఇదే కాకుండా వారి సతీమణికి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఇంకొక సోదరుడికి కూడా జడ్పీటీసీ ఇచ్చారు, అదే సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇవాళ కుటుంబానికి తరతరాలు రుణపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించింది, అన్ని రకాల హోదాలను ఇచ్చింది, అన్ని రకాలుగా కుటుంబం యొక్క గౌరవం పెరిగే విధంగా. ఇవాళ మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండీ షాప్ లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు. ఇవాళ మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్, కాంగ్రెస్ ను ముంచడం ద్వారా బ్రాండ్ ని ఉపయోగించాలని చూస్తారు. ఏ బ్రాండ్ ఇచ్చిందని మోడీ పక్కన చేరినామని నేను అడుగుతున్నా. ఇంతకంటే వ్యాపారాల కోసం అమ్ముడు పోయే వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్పుడు, నా రాజీనామా అయినా మునుగోడు ప్రజలకు ఉపయోగపడుతుందని ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు ఈ వ్యక్తులు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల నిర్వహణ కమిటీని నియమిస్తుంది. 5 తారీఖు రోజు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, మధు యాస్కి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, బలరాం నాయక్ గారు అందరం మునుగోడు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటాం. మునుగోడు ప్రజల యొక్క గుండె చప్పుడు వింటాం. మునుగోడు ప్రజల యొక్క గుండె చప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా గుండెలెదరేలా తీర్పిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.